చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలె తేరా ఈ చిన్నదాని మెడలో వేరా నడివేయంతా సందడి చేరా ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే అరే చిలకమ్మ చిటికెయ్యంట నువ్వు రాగాలే పాడాలి. అండ్ పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ కొంచెం కొరియాండర్ లీవ్స్ అంతే. నెక్స్ట్ ఇంకా ఫిషెస్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటే కర్రీ అయిపోతుంది. సో సింపుల్ కదా. అండ్ దీనికి చూస్తే సింపుల్గా అనిపిస్తుంది, చేయడానికి చాలా టైం పడుతుంది. ఫిషెస్ని క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని మొత్తం అన్నీ కట్ చేసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మా బావ ఏమంటున్నాడంటే, ఏముంది కుకింగ్ ఎంత ఈజీ కదా, ఏదో కష్టపడిపోతున్నట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తావు అని. ఓకే నువ్వు చెయ్యి, అయితే ఒక 1 అవర్ నువ్వు స్టవ్ దగ్గరే ఉండు, ఎలా ఉంటుందో చూడు. ఇంకా వింటర్ అయితే ఓకే, కానీ సమ్మర్లో అయితే కుకింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టాలు అని చెప్పాను నేను. సరేలే నేను చేస్తానని చెప్పి ఈరోజైతే ఫిష్ కర్రీ మొత్తం బాగా చేశాడు. ఓకే ఇక్కడ నెక్స్ట్ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి అది రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం అంతా ధనియా పౌడర్ వేసుకున్నాను స్మెల్ కోసం. కొరియాండర్ కొంచెమే ఉంది ఇంట్లో. ఇంకా మిగిలిన ఫిషెస్లో కొంచెం అంతా ధనియా పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని ఫిషెస్కి అయితే పట్టిస్తున్నా. ఇంకా ఫిషెస్ అయితే నేను ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా లాస్ట్లో కొంచెమన్నా ఫ్రై చేసుకుంటా. నాకు ఫ్రైయే నచ్చుతుంది, కర్రీ నచ్చదు. అండ్ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోకపోతే మనకు ఉంటుంది టార్చరు, చేయంత మంట. ఓకే నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఓకే మరి బాయ్ బాయ్.